డిచ్పల్లి మండలంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. డిచ్పల్లి మండలంలోని బర్దిపూర్ గ్రామంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాస్టర్ రెవరెండ్ దినకర్ ప్రత్యేక ప్రార్థనలు చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పాస్టర్ దినకర్ మాట్లాడుతూ, యేసుక్రీస్తు పుట్టినరోజు సందర్భంగా ప్రపంచమంతా జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాయని, యేసుక్రీస్తు ప్రపంచ శాంతి కొరకు తన ప్రాణాలను అర్పించడని, ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించడని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నీరడి పద్మారావు మాట్లాడుతూ, బర్దిపూర్ గ్రామంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించామని, దేనికి సహకరించిన క్రైస్తవ సంఘానికి ధన్యవాదాలు తెలియజేస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ పౌల్, భాస్కర్, నీరడి పద్మారావు, నీరడి దేవరాజ్, ఎస్ ధర్మరాజు, ఎస్ రవి, బి ప్రవీణ్, కిషన్, సిహెచ్ శకుంతల, జి కాంతారావు, ఎస్ పద్మారావు, ఎన్ జాన్ బాబు, ఎన్ సురేష్, ఎన్ మహేందర్, ఎం ప్రకాశం, డి విమల, సిమోన్, ఎం రుచిత, రవి, ఎన్ ప్రతిమ, మధుబాబు, క్రైస్తవ సభ్యులు, మహిళలు, యువకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. తన ప్రజలను వారి పాపములను ఒక వ్యక్తి పుట్టిన తర్వాత పేరు పెడతారు, జన్మించిన తర్వాత పేరు పెడతారు, బాగా ఆలోచన చేసి. కానీ యేసయ్య పుట్టకపోతే పుట్ట ద్వారా పేరు కూడా ప్రకటించబడింది. యేసు అనగా రక్షకుడని అర్థం. ఒక వ్యక్తి ప్రమాదంలో ఉంటే, ఆపదలో ఉంటే, ఒక పాపి రక్షించడానికి మరొక పాపి మేమాత్రం సరిపోదు. కనుక పరిశుద్ధుడైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన చూడండి రక్షించడానికి రక్షకుడుగా ఇదిగో ఆయన అందరి కొరకై జన్మించాడు, ఉదయించాడు, పుట్టాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తున్నాను. కనుక రక్షణ అనేది మనం పొందుకొని, ఆ విమోచన పొందుకొని, ఇదిగో ఆ రక్షణలో మనం ముందుకు సాగడము ధన్యకరం అనే ప్రభునామములో నేను మీకు మనవి చేస్తున్నాను. పౌలుగా రాస్తుంటాడు, తిమోతి మొదటి పత్రిక, యేసు లోపల వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారములకు యోగ్యమైనదినై ఉన్నది. పాపను రక్షించడానికి లేదా ఆయన లోకానికి పాపిని నా పాపాలు క్షమించడానికి ఆయన జన్మించాడు. నీవు పాపి, మనందరి పాపం జ్ఞాపకం చేసుకొని వందనాలు చెల్లించి మనం దేవుడి సన్నిధిలో ముందుకు సాగవలసిన వారమై ఉంటున్నాం. నా ప్రియమైన వారారా, లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వాక్యంలో రాస్తాడు కదా. లూకా సువార్త 19:10 ఏమంటాడు? నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకములో వచ్చి నశించిన దానిని, నశించిన వారిని వెతికి రక్షించుటకు. ఆయన వెతికిన దేవుడు. మనమందరం చూడండి, ఆయన కావలసినది వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు సన్ ఆఫ్ మ్యాన్ ఆయన లోకానికి వచ్చి. కనుక క్రిస్మస్ పండుగ ప్రియమైన వచనాలను చూస్తే అక్కడ మరి పౌలు గారు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నారు. ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు చాలా కదా. ఇక్కడ ఏమంటున్నాడు? మన రక్షకుడైన దేవుని యొక్క దయ ఏంటట? మన రక్షకుడైన మనేసానికి హల్లెలూయా, గుడ్. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు, మానవ ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు, అంటే ఆయన జన్మించాను, నేను నీతిమంతుణ్ణి, పరిశుద్ధుణ్ణి, చాలా మంచోని, నా అంత మంచోడు లేడు, నా అంత గొప్పడు లేడు, నేనే గ్రేట్ అనుకుంటా. మన నీతి క్రియలట దేవుని దృష్టిలో చెప్పుకునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా, అనగా పునర్జన్మ సంబంధం అంటే బాప్తిస్మము ద్వారా. దేని ద్వారా? బాప్తిస్మము ద్వారా. బాప్తిస్మము లేకుండా దేవుని బిడ్డలుగా ఉండలేము, దేవుని బిడ్డలను గుర్తించబడలేము. మనకు గుర్తింపు ఉండదు, గౌరవం ఉండదు, వ్యక్తిత్వం ఉండదు, విలువ ఉండదు. దేవుని యొక్క బిడ్డలుగా మనము జీవించలేము అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తున్నాను. ప్రియమైన వాళ్ళరా, మనం అందరం కూడా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము దయచేయడం వలన మనం రక్షించారు. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలిగిన ద్వారా మనల్ని
రక్షించును. ఈ దినము క్రిస్మస్ పండుగ శుభదినము కనుక నీవు నేను మారాలి. ఏం చేయాలి? అయ్యా క్రిస్మస్ పండుగ చేసుకుంటాం మనం అంటామంటే క్రిస్మస్ పండుగ చేసుకున్న ఒకటే, చేసుకోకుండా ఒకటే. నీకున్న కోపం పోవాలి, ఆవేశం పోవాలి, తొందరపాటు పోవాలి, పాపము పోవాలి, చీకటి పోవాలి, నేను పోవాలి, అన్నీ కూడా ఇదిగో ఈ దినము తీసివేసుకోవాలి. దేవా నేను నీ దాసునయ్యా, నీ దాసురాలినయ్యా, అయ్యా కనికరించమయ్యా, నీవే పరిశుద్ధుడు, నీవే పవిత్రుడు, నీవే దేవుడు అని మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ప్రేమమైన కనికరం గల దేవాన్ని పాదాలుతున్నాను తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ శుభదినం, పర్వదినం, మహాగొప్పదినం, క్రిస్మస్ పండగ అనగా మీరు జన్మించిన రోజున ఆయన, మీరు పుట్టిన రోజు తండ్రి. అయ్యా యేసు పుట్టాడని ఎగిరిని గంతు వేయక అయ్యా నా హృదయంలో నుంచినటువంటి అనుభూతి కలుగ చేయమని అడుగుచున్నాము నాయన. ఈ స్తోత్రం రాజా మా అందరికి తగ్గింపు జీవితం కాయచ్చు, ఉదయంతో జీవితం అనుగ్రహించండి. దయగల ప్రేమ దేవ, బట్టిప్పుడు సంఘము దేవ, ఈ యొక్క గోదావరి DCCలో నిజామాబాద్ జిల్లాలో ఒక ఆదర్శ సంఘముగా ఉండును గాక. ప్రతి ఒక్కరు మీ ద్వారా మార్పు పొందును గాక, నూతన జీవితం కలిగి ఉండును గాక. అందరూ కూడా మీ రాజవాసంలో చేయమని, ఆత్మశుద్ధి కలగ చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము స్వామి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను, ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యక మరియ గర్భను ధరింపబడి ఆమెకు పుట్టాను. పొంది పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతి పెట్టబడి అదృశ్య లోకంలోనికి దిగాను. 3వ దినమున చనిపోయిన వారి నుండి తిరిగి లేచి పరలోకమునకు ఎక్కి తండ్రి అయిన కూర్చుని ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పించకు అక్కడి నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్న పరిశుద్ధ సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుత్థానము, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చునండి. ప్రాముఖ్యంగా మరి క్రిస్మస్ శుభదినమున పర్వదినమున నేను మరొకసారి ప్రభునామములో సంఘ కాపరిగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దయచేసి మరి శుభ సమయమున పండుగ కొరకు ఆయా రీతులుగా మరి కుటుంబం నుండి చాలా చక్కని మరి బుక్స్ చాలా అందుబాటులో ఉండడానికి మనకు వాళ్ళు సిద్ధం చేసి ఇచ్చారు. మరి వందనాలు తెలియజేస్తున్నాం. అంత మాత్రం కాకుండా ఈ సమయమున మరి ఈ సమయమున చాలా మరి అన్ని ఏర్పాట్లలో
హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీగా చెప్తుందా? ఓకే, కానుకల పాట పాడదాం. నావన్నీ అంగీకరించు నీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు నీ. నావన్నీ కృపచేత నీ వరదాలు చేయ పావనము కరుణేయ హృదయము హృదయ. నావన్నీ అంగీకరించు నీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు నీ. దయామణి నీతో శరణ భోగాలించి పొడిగము కాదాలి భక్తి కాపాడు. నావన్నీ అంగీకరించు నీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు నీ. జ్ఞాపకం చేసుకొని విన్న వాక్యాన్ని మా హృదయంలో పలక మీద రాసుకొని దాని చిత్తానుసారంగా మా బ్రతుకులు మార్చుకుంటూ గొప్ప సమయం మీరు దయచేయమని పాపిని విధానమైన నా ప్రార్థన మీరు అంగీకరించమని నా సరైన యేసుని నాలో ప్రార్థిస్తున్నాను. ప్రార్థించుదును. పరిశుద్ధుడు 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 అని ప్రధాన దూతల చేత పరలోకమందును వేరుగా స్తుతింపబడుచున్న మా తండ్రి, కొనియాడబడుచున్న మా దేవ, కీర్తింపబడుచున్న మా రక్షక, నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు ఏక మనస్సు, ఏక హృదయంతో, ఏక ఆత్మతో యేసయ్యా నీవే దేవుడవని, నీవే ప్రభుడవని, నీవే రక్షకుడవని, నీవే పరిశుద్ధుడవని, నీవే మహాగణ దేవుడు దేవా ప్రార్థిస్తున్నారు. క్రిస్మస్ ఆరాధన జరుపుతున్నారు. అయ్యా మీ పాదాలు వందనాలు. చిన్న కుగ్రామమైన పెద్ద పట్టణమైన నగరమైన ప్రపంచవ్యాప్తంగా లోకమంతా మా తండ్రి గుర్తెత్తి అయ్యా లక్షల కోట్ల సమాజాల ఏకమైన ఆరాధిస్తూ కొనియాడుతున్న సందర్భం అయ్యా మరణించిన వాళ్ళని ఆరాధించలేరు ఆయన, ప్రార్థించలేరు తండ్రి, మీకు స్తుతులు చెల్లించలేరు కనుక ప్రాణంతో మేము బతికి ఉన్నాము కనుక మిమ్మల్ని ఆరాధిస్తున్నాము, కొనియాడుచున్నాము, కీర్తిస్తున్నాము, మయపరుస్తున్నాము, మీకు వందనాలు చెల్లిస్తున్నాం, పూజిస్తున్నాం తండ్రి. మీకు స్తుతుల వందనాలు మేము చెల్లిస్తున్నాం. నాకు నచ్చినటువంటి ఈ పరిశుభ్రటువంటి క్రిస్మస్ పర్వదినం కొరకై, పండగ కొరకై మీ పాదాలకు వందనాలు. పండగనగా సంతోషాన్ని, ఆనందాన్ని, మా ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని నింపేటువంటి సందర్భం దేవా, మాలో ఇచ్చిన సందడిని బట్టి మీ పాదాలకు వందనాలు. మా సంఘాన్ని బట్టి మీకు ఎన్నెండు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము దేవా. ఇదిగో నా తండ్రి, మరి మా సంఘంలోని ప్రతి కుటుంబాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు, ప్రతి వ్యక్తిని బట్టి మీకు స్తోత్రములు దేవా. చిన్న బిడ్డలు, యవ్వన బిడ్డలు, స్త్రీల అనుసరించి ఒకరు అర్థం చేసుకుని అయ్యా కలిసి దేవా ముందు సాగు భాగ్యము దయచేయండి. మీ పరిశుద్ధ చిత్తానికి లోబడి, మీ వాక్యానికి మేము లోబడి అయ్యా ముందు సాగడానికి మీ కృప మాకు దయచేయమని అడుగుచున్నాం దేవా. మా దేశానికి దేశ నాయకులు, రాష్ట్ర నాయకులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రాముఖ్యంగా మా ప్రీతమ బిషప్ తండ్రి గారు అయ్యా మీ దాసులు, మీ సేవకులు, మీ మోస్ట్ రెవరెండ్ డాక్టర్ కే బట్టి, దేశాన్ని బట్టి, దేశాన్ని బట్టి, మా చర్యలను బట్టి మీ పాదాలు పొందున్నాం దేవా. కమిటీ అయ్యా మరి పెద్దల స్తోత్రములు, సెక్రటరీ గారు, పెద్దల స్టూడెంట్ గారు, పెద్ద బృందం స్తోత్రం వందనాలు మేము చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ ఈ పరిశుద్ధ సన్నిధిలో దేవా ఎంతో గొప్ప మనస్సు తండ్రి, అడిగిన వెంటనే పద్దెనిమిది దేవా ముందుకు వచ్చి సాధ్యత మా మధ్యలో ఉన్నారు దేవా. మీ పాదాలు వందనాలు, మీ స్తోత్రం వందనాలయ్యా. కృతజ్ఞత స్తుతులు మేము చెల్లిస్తున్నాం. విశేషంగా దేవా జస్టిస్ బాబు కుటుంబం దీవించి ఆశిస్తున్నాం. అప్పుడే మందిరాన్ని ప్రేమించి చక్కని దేవ సిరీస్ లైట్స్ వేయించినాం. అప్పుడే జీవితాన్ని, ఉద్యోగాన్ని, కుటుంబాన్ని దీవించడానికి ప్రార్థన చేస్తున్నాం. ఆయన శ్రీమతి సుకన్య శ్రీమతి కుటుంబాన్ని బట్టి కూడా ఈ పాదాలుకున్నా ప్రకృష్ణ పిల్లలు కూడా కుటుంబాన్ని దీవించమని వేడుకుంటున్నాం. శ్రీమతి సోనిపై కుటుంబాన్ని బట్టి మీ పాదాలుకున్నాం. శోభమ్మ దేవ కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు తెలుస్తున్నాం. ఇది ప్రత్యక్షంగా చాలా మంది సాయం చేస్తారు. మనందరి బట్టి మీ పాదాలుకున్నాం. ఇదిగో మాకు పరిశుద్ధ నామమున దేవ, ప్రత్యేక దేవ, మరి మా ప్రియులు మాస్టర్ గారు పంపిన ప్రభావ, ఇదిగో మా తండ్రి మరి దీవించి ఆశించండి.
ప్రత్యేకమైన కాలం చదువుతున్న మధ్యలో ఉన్నారు, మీ పాదాలు ఉన్నారు. ఇదిగో మా తండ్రి 500, ఒక 1000 రూపాయలు, ఒక 2000 మీకు సేవకుల దేవ కానుకలు ఇస్తున్నారు. వారందరిని బట్టి మీకు స్తుతి స్తోత్రాలు చేస్తున్నాం. ప్రాముఖ్యంగా విశేషణ దేవ మా ప్రియుల పెద్దలు ఇస్తున్న సంతోషము సమాధానం ఆయన ప్రేమ మనందరూ దయచేసి నాకు తోడండి, నడిపించి బలపరిచి దీవించును గాక. ఆమేన్. ఆశీర్వాదం వల్మామి ఇదా వర్షింప చేయునిషా ఆశాతో గమ్మియున్నా నీ సత్య వాగ్దానము ఈ సమయం ఇచ్చినందుకు వందనాలు నాయన. అయ్యా యేసయ్య తండ్రి నాయన, ఈ దినం ఈ యొక్క వేడుకలు నాయన ఘనంగా జరుపుకోవడానికి మాకు ఇంత మంచి సమయం ఇచ్చినందుకు వందనాలు నాయన. ఇదిగో నాయన ఈ స్వీట్ నాయన మేము కేక్ కోరుస్తుండగా నాయన ఎంత మధురంగా ఉంటుందో ప్రభా, మా అందరి గుండెల్లో మధురం నింపుమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట బ్రతుకునాడు వినయంగా వేడుకుంటున్నాం స్వామి. ఆమేన్. యేసయ్య పుట్టిన రోజు డిసెంబర్ 25. యేసయ్య ప్రతి రోజులో యేసయ్య ఉద్భవించాలి, ప్రతి ఇంట క్రిస్మస్ పండుగ చేయాలి. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ రాజులకు రాజుల పెద్దయ్యా, రాజులకు రాజుల పెద్దయ్యా, రాజుల పెద్దయ్యా, నన్ను కుటుంబానికి స్తోత్రాలు తీసుకుని వచ్చిన కేకను దీవించి ఆశీర్వదించండి. దేవానికి కేకను దీవించి వాటిని దయచేయమని గొప్ప ప్రేమను దీవించి ఆశీర్వదించమని యేసునామమున మనం ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము స్వామి. యేసే జన్మించే పారించేరా, జన్మించేరా, తమ్ముడా దేవుడా అవతరించేరా, తమ్ముడా తమ్ముడా
బర్త్డే. నెమ్మదిగా వెళ్ళండి, కేక్ తీసుకురండి. ఈవినింగ్ 6:30 హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ప్రార్థించుటకు వెరీ వెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. ఓకే Merry Christmas. Happy Christmas. Merry Christmas. Happy Christmas. రైట్. Happy Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. Happy Christmas. Happy Christmas. Merry Christmas. New Year. ఏం లేదు దాన్ని స్టార్ట్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున త్రియేక దేవుని పేరట సమస్త మహిమ ఘనత ప్రభావాలు యేసయ్యకే చెందునుగాక. ఈ యొక్క క్రిస్మస్ పర్వదినమున మరి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డయాసార్ మీద గోదావరి DCC బర్దిపూర్ పాస్టర్ పక్షాన ప్రెసిడెంట్ ఇన్ఛార్జిగా నేను వందనాలు తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాకుండా మరి మెదా డయాసార్ అగ్ని సెక్రటరీగా నేను వీక్షకులకు అందరికీ ప్రభునామములో క్రిస్మస్ పండుగ శుభములు తెలియజేస్తున్నాను. నా పక్షాన, మా కుటుంబ పక్షాన, మా పాస్టర్ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. విశేషంగా మరి సంవత్సరం క్రిస్మస్ వేడుకలు చాలా అంగరంగ వైభవముగా మేము జరుపుకున్నాము. దీనికి ప్రధాన కారణము మరి సంఘంలోని ఆ నాయకుల యొక్క సహకారము, మరి ముఖ్యంగా ఆ సండే స్కూల్ చిన్న బిడ్డలు, యూత్ వాళ్ళు, ఉమెన్స్ వాళ్ళు, మా కమిటీ పెద్దలు, మా కుల పెద్దలు అందరూ కూడా సహకరించారు కనుక అందరి పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శుభకామనలు పెద్దలకు విశేషంగా పండుగ పెద్దలకు అందరూ వాళ్ళకు శుభ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. అడ్వాన్స్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ 2026. థ్యాంక్ యూ. ఈరోజు డిసెంబర్ 25 12వ నెల 2025 సంవత్సరము. మన దేశమే కాదు, మన రాష్ట్రమే కాదు, యావత్ ప్రపంచమంతా జీసస్ యొక్క జన్మదినాన్ని ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరుగుతున్నది. యేసుక్రీస్తు గత 2000 సంవత్సరాల క్రితము
తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో ఉన్నటువంటి మా యొక్క పాపముల కోసము ఆయన బలియాగం చేసి తిరిగి పరలోకమైనటువంటి దేవుడి పండగ. ఇది గొప్ప పండగ. బర్దీపూర్ గ్రామంలో ఇంత ఆలయం పెద్ద చర్చిలో దాదాపు 1000 మందితోటి గంభీరమైనటువంటి ఆరాధన, ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి ఇరుకులు, ఎలాంటి అవకతవకలు లేకుండా మంచి ఆరాధన మా యొక్క స్థానిక గురువులు రెవరెండ్ దీనకర నాయక్ గారి సమక్షంలో ఇక్కడ జరగడము ఈ గ్రామానికి ఎంతో ఆశీర్వాద కారణము. మరి ముఖ్యంగా మా యొక్క పరిపాలన ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ, మా యొక్క ఎమ్మెల్యేలకు కానీ, ఎక్స్ ఎమ్మెల్యేలకు కానీ, ఎక్స్ ఎంపీలకు కూడా అందరికీ కూడా మా యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా మొన్ననే జరిగినటువంటి ఈ గ్రామ సర్పంచ్ ఎలక్షన్లో కూడా మా యొక్క సర్పంచ్ అయినటువంటి కోట్ల భాస్కర్ గారు కూడా ఈ యొక్క చర్చికి ప్రతి విషయంలో క్షణము ఆయన సపోర్ట్ కూడా చేస్తున్నందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. మరి ముఖ్యంగా పాస్టర్ కమిటీ అందరం కూడా కలిసికట్టి శ్రీలమైతే యవనస్తులు, గ్రామ పెద్దలు మరియు కుల పెద్దలు అందరి కలిసి కూడా ఈ యొక్క ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్ది ఈరోజు ఈ పండగ క్రిస్మస్ పండుగ జరుపుకోవడము ఎంతో ఆనందంతో పిల్లలు యువతలు అందరూ కూడా కేరింతలతో జరుపుకుంటున్న సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు ఎక్కడున్నా మా అందరికీ దేవుడైన ఒక నమ్మకము, ఒక విశ్వాసము, ఒక ఖ్యాతి నమ్ముకొని ఈరోజు మేము ఆయన ప్రార్థించడం జరుగుతుంది. కనుక దేవుని నమ్ముకున్న బిడ్డలకు ఎప్పుడు కూడా అన్యాయం జరగదని చెప్పి ఒక నమ్మకము, విశ్వాసం ఉంది. కాబట్టి ఈ యొక్క ఘనంగా ఎవరు కూడా ఈ ప్రపంచంలో చచ్చి జన్మనెత్తినటువంటి దేవుడు ఎవరు కూడా లేరు. కాబట్టి అదొక యేసుక్రీస్తు ప్రభు అని చెప్పి మేము నమ్ముచు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా యొక్క పాస్టర్ గారికి, లోకల్ అయ్యగారు గారికి, మరి యవనస్తులకు, స్త్రీల మైత్రులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. ఈ విధంగా ఈ సంవత్సరం అంతా దేవుడు మమ్మల్ని కాపాడి మరొకసారి నూతన సంవత్సరంలో మేము అడిగెత్తున్న సందర్భంలో వచ్చే నూతన సంవత్సరం శుభాకాంక్షలు కూడా ఈ మండలంలో ఉన్న ప్రజలకు కానీ ఈ గ్రామస్తులందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. హ్యాపీ క్రిస్మస్.